మంత్రపు కంచి. ఒకప్పుడు మలయాళ దేశంలో మామూలు మనుషులు కూడా మంత్ర విద్యలు నేర్చుకునేవారు. అయితే వాళ్ళు బ్రతుకు తెరువుకి మాత్రం వేరే వేరే వృత్తులు చేసుకుంటూ ఉండేవారు. ఒక తంబిరాన్ వద్ద ఒక బండి తోలేవాడు ఉండేవాడు. తంబిరాన్ బండి మీద ఎక్కడికైనా పోవలసి వచ్చినప్పుడు బండిని తోలడం తప్ప వాడికి ఇంకేమీ పని లేదు. తంబిరాన్ గారి బండిని లాగటానికి 30 గుర్రాలు ప్రత్యేకంగా ఉండేవి. వాటిని సంరక్షించడానికి వేరే మనుషులు ఉండేవారు. ఒకనాడు తంబిరాన్ బండిలో ఎక్కడికో పోతూ ఉండగా ఒక చోటికి వచ్చేసరికి గుర్రాలు చటుక్కున ఆగిపోయాయి. బండివాడు ఎంత అదిలించినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేదు. బండివాడు తలెత్తి చూసేసరికి ఒక ఇంటి కప్పు మీద ఒక మనిషి కప్పు నేస్తూ కనిపించాడు. బండివాడు ఆ మనిషిని కేకపెట్టి, అన్నా, మమ్మల్ని మా దారిని వెళ్ళనియ్యి అన్నాడు. ఆ మనిషి కప్పు మీద నుంచి కిందకి చూసి, నాతోటేనా మాట్లాడుతూ ఉన్నావు? నా మానాన నేను పని చేసుకుంటూ ఉన్నాను. నిన్నేమైనా అడ్డానా? నిక్షేపంగా నీ దారిని నువ్వు వెళ్ళు అన్నాడు. బండివాడు మారు మాట్లాడక తన కంచి పైకి తీసి దాని మీద 3 సార్లు ఊది బండి గుర్రాల్ని గట్టిగా కొట్టాడు. మరుక్షణమే ఇంటి కప్పు మీద ఉన్న మనిషి కెవ్వున అరిచి కిందపడి గిలగిలా తన్నుకొసాగాడు. ఇదంతా కళ్ళారా చూసిన తంబిరాన్ తన బండివాడికి చేతబడి తెలుసునని గ్రహించి వాణ్ణి క్షణం కూడా ఇంకా తన పనిలో ఉంచుకోవడం ఇష్టం లేక 1 ఏడాది జీతం అదనంగా ఇచ్చి, ఇక నువ్వు నాకు బండి తోలనవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. బండివాణ్ణి పంపేశాక తంబిరాన్ గారి గుర్రాలు చిత్రంగా ప్రవర్తించసాగాయి. అవి కాసావాళ్ళని దగ్గర కూడా రానిచ్చాయి కాదు. వాళ్ళు గడ్డి గాని బొక్కెనతో నీరు గాని తీసుకుని దగ్గరికి వస్తే అవి వెనక్కాళ్ల మీద లేచి నిలబడి గట్టిగా సకిలించి ముందు కాళ్లతో భయంకరంగా తన్ని వాళ్ళని అక్కడి నుంచి తరివేస్తూ ఉండేవి. ఇలా చేసి అవి 3 రోజుల పాటు మేత కానీ నీరు కానీ ముట్టుకోలేదు. తంబిరాన్ ఇదంతా బండివాడి పని అయి ఉంటుందని వాణ్ణి పిలుచుకురమ్మని మనిషిని పంపించాడు. ఆ మనిషి వెళ్ళి, నిన్ను యజమాని గారు వెంటనే రమ్మంటున్నారు అన్నాడు. ఆయన నాకిప్పుడు యజమాని కాడు, నేను ఇంట్లో లేనని చెప్పు అని బండివాడు ఆ మనిషిని అక్కడి నుంచి పంపించేశాడు. మధ్యాహ్నం దాటి మరొక మనిషి వచ్చి, యజమాని గారు నిన్ను రమ్మంటున్నారు అన్నాడు. యజమాని గారి గొంతు నన్ను పొమ్మనటం తప్ప నన్ను రమ్మనటం నా చెవులు పడింది కాదు. సరే, నువ్వు వెళ్ళి నేను లేనని చెప్పు అన్నాడు బండివాడు. చేసేది లేక తంబిరాన్ బండివాడు ఎందుకు అలా చెప్పి పంపిస్తున్నాడో అర్థమయ్యి సాయంకాలం తానే స్వయంగా వెళ్ళి బండివాడిని వెంట పెట్టుకుని వచ్చాడు. వాడు వచ్చేసరికి గుర్రాల శాల నానా బీభత్సంగానూ ఉంది. బండివాడు తన పాత కంచి గోడ నుంచి తీసి గుర్రాల దగ్గరికి వచ్చి, మీకేం పొయ్యకాలమా అంటూ దాన్ని గాల్లో చెళ్ళుమని ఒకసారి విదిలించాడు. వెంటనే కాసావాళ్లతో గడ్డి తెచ్చి వెయ్యండి, ఎట్లా తినవో చూస్తాను అన్నాడు. గుర్రాలకి దెయ్యం వదిలినట్టుగా అవి ఏమీ ఎరగనట్టు మేత తిని నీళ్లు తాగి హాయిగా నిద్రపోయాయి. తంబిరాన్ బండివాడి జీతం పెంచి ముసలివాడయ్యేదాకా కూడా వాణ్ణి తన నౌకరిలోనే ఉంచుకున్నాడు. మూగజీవాలకి బండివాడి మీద ఉన్న నమ్మకం, ఇంతకాలంగా విశ్వాసపాత్రుడుగా పనిచేస్తూ ఉన్న బండివాడి మీద తంబిరానికి లేకపోయింది. మంత్రగాడు గనక ఎప్పుడైనా ఏ ముప్పైనా రావచ్చు అనే భయంతో పని నుంచి తీసేశాడు. మనుషుల కంటే మూగజీవాలు ఎంతో నయం. ఈ కథ నాతో పాటు మీ అందరినీ ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను. మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇది మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజుకి కథ కంచికి, మనం ఇంటికి తిరిగి మనం చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.